బాస్ అన్నమాట. చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడ చేస్తానంటే రోబోట్ అయితే చెప్పా కదా, హ్యూమనాయిడ్ రోబోట్ అని. ఇంకేమన్నా ఎడిటింగ్ చేయాలన్నా సరే నేను ఇక్కడే అనమాట మొత్తం కంపాక్షన్. కింద అన్ని కూడా మేకర్ బజార్ నుంచి ఆర్డర్ పెట్టి ఈ బుక్స్ ఉంటాయి, బట్ నేను చదవను, కానీ చదవాలనిపిస్తుంది. నేను వీడియోస్ చేస్తే ప్రతి బ్యాక్గ్రౌండ్ లో ఇదే ఉంటది, ఇది ఒక్కటి కనిపిస్తుంది అనమాట అన్నిట్లో కామన్. 4 years బ్యాక్ చేసింది అది. బాక్స్ నింద పనికిరాని సామాన్ ఉంటే ఇక్కడ చూస్తాడు. వర్క్ చేసే ప్లేస్ ని అయితే చేయించమని అయితే అడుగుతున్నారు. సో దానికోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో పూర్తిగా చూడండి, అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోతాము. సో లోపలికి వస్తే ఇక్కడ ఏమీ ఉండవు అనమాట, మాక్సిమం ఒక రూమే. సో ఈ రూమ్ అనమాట, ఇదంతా నేను వర్క్ చేస్తానికి అయితే పెట్టాను అనమాట. సో ఫస్ట్ ఈ అడమారు కదా, సో ఈ బాక్సెస్లో ఏమని అంటే, సో మొత్తం ఏమైతే నేను చేసిన ఎలక్ట్రానిక్ ఆర్డర్స్ ఉంటాయి కదా, సో ఆర్డర్స్ అన్ని అయితే నేను ఇక్కడే ఉంటాయి అనమాట, మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి. ఇంకేమైనా ఉంటే అవి ఎక్కడో చోట మిస్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ కింద ఉన్నాయి కదా, సో ఈ కింద అన్నీ కూడా మేకర్ బజార్ నుంచి ఆర్డర్ పెట్టినాయి. సో ఈ కొన్ని డబ్బాలు మాత్రం, లైక్ ఇదొకటి నేను లోకల్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ కూడా నేను మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఇది ఏంటంటే ఒక వైబ్రేషన్ రోబోట్, ఇంకా పనిచేస్తుంది. ఐ మీన్ అప్పుడు ఒకసారి చేశాను కూడా, బాగానే పోయింది. ఈ బాక్స్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ బాక్స్, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా సెన్సార్సే ఉంటాయి. సో మ్యాక్సిమం నేను కంప్లీట్ చేశాను అనమాట, అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. మీకు చూస్తే లైక్ పిఐఆర్ సెన్సారు, అలా చాలా ఉన్నాయి, మైక్ సెన్సారు, సో ఇలా చాలా ఉన్నాయి అనమాట. మీరు నా వీడియోస్ ఫాలో అయి ఉన్నట్లయితే సో వీటన్నిటిని కూడా మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్గా నేను ఒక డ్రోన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను, బట్ ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని అయితే ఆపేశాను. బట్ నేను కంప్లీట్ చేస్తాను కూడా. ఇంకా ఇవన్నీ కొన్ని బుక్స్ అనమాట, ఈ బుక్స్ ఉంటాయి బట్ నేను చదవను, కానీ చదవాలనిపిస్తుంది. సో ఇంకా నేను వీడియోస్ చేస్తే ప్రతి బ్యాక్గ్రౌండ్లో ఇదే ఉంటుంది. సో అసలు ఈ డ్రోన్స్ ఎందుకని పెట్టారు అని అయితే అడగచ్చు. సో నేను వీడియోస్ స్టార్ట్ చేయక ముందేమో సో డ్రోన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో డ్రోన్ కొనాలని ఒక ఆశ ఉండేది అనమాట. సో దాని మీద ఇంట్రెస్టింగ్తో ఇలా అతికించుకున్నాను. తర్వాత ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది అనమాట. లైక్ డ్రోన్ కూడా ఒక తయారు చేశాను అప్పుడు. సో బట్ అప్పుడు వీడియోస్ అయితే చేయలే నేను. సో తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇంక అప్పటి నుంచి నేను డ్రోన్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ చూపించాల, బట్ బ్యాక్గ్రౌండ్కి సెట్ అయింది అనేసి ఇంకంతే ఉంచేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో అవి ఇంకా బతుకుంటే ఇక్కడైతే పెడతాను అనమాట. సో బతుకుంటాం అంటే ఇంకేం లేదు, మన దగ్గర ఎక్కువ కాంపోనెంట్స్ ఉండవు కాబట్టి సో చేసిన ప్రాజెక్ట్లో ఉన్న కాంపోనెంట్స్ మళ్ళీ తీసి చేస్తాను అనమాట. సో దానివల్ల నేను అన్నిటినీ దాచిపెట్టలేను. లైక్ నేను ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్తో చేశాను, అబ్స్ట్రాక్ట్ అవాయిడింగ్ రోబోటు, వైఫై కంట్రోల్ కారు, హ్యాండ్ ఫాలోయింగ్ రోబో, ఇలా చాలా చేశాను. బట్ అవి ఇక్కడ కనిపించవు మీకు. లైక్ ఇది ఒక్కటి కనిపిస్తుంది అనమాట అన్నిట్లో కామన్, ఎందుకంటే ఇది నేను ప్రతి దానికి ఇదే వాడతా. జస్ట్ దీనిపైన బోర్డు మారుస్తుంది, అంటే వీల్స్ అన్ని అంతే ఉంటాయి. సో అందుకే ఇది ఒక్కటి ఇంకా అంతే ఉంది. సో ఇక కింద నుంచి వద్దాం అనమాట. సో కింద చూస్తే ఇది వదిలేసింది ఏంటంటే నేను లైటింగ్ అనమాట. నెక్స్ట్ నేను వీడియోస్ తీసేటప్పుడు లైటింగ్ సెటప్ ఎలా పెడతానైతే నెక్స్ట్ చూపిస్తాను దీని గురించి. సో ఇది వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ లాగా ఉంది కాదు, ఇది మనకి లేజర్ లైట్ తోటి సెక్యూరిటీ సిస్టమ్ చేసాము. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, చూడకపోతే చూసేది, నేను ఐకార్డ్లో అయితే ఇస్తాను. షార్ట్స్ అయితే చేశాను, స్టెప్స్ ఎక్కేటప్పుడు లైట్స్ వెలుగుతాయి అనమాట. సో అలా కొన్ని చేశాను అనమాట. బట్ ఇది చూసారా, ఏమీ లేదు, మొత్తం అంతా తీసేసాను అనమాట. కొన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి గ్లూ గన్, షోల్డరింగ్ గార్డ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. సో దానికోసం ఈ రెండు ఇక్కడ ఉంటాయి. అండ్ కొన్ని ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి లోపల. సో ఇలా కొన్ని ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. అండ్ నేను యూజ్ చేసే మైక్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మైక్ మనకి కొంచెం తక్కువ కాస్ట్, నాకు 800 అలా అయితే పడింది అనమాట. సో ఈ మైక్ కూడా కొనింది నేను చేసిన ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మనీతోనే కొన్నాను. నా ఫస్ట్ మనీని దీని మీద అయితే స్పెండ్ చేశాను. సో ఇప్పుడు ఇంటుంది కూడా ఆ మైక్ నుంచే. సో ఇది అనమాట. అండ్ ఇవి బ్యాక్గ్రౌండ్ కోసం యూజ్ చేసే ఒక టోక్యో టవర్ సెట్. సో ఇది వచ్చేసి ఒక 12V బ్యాటరీ ప్యాక్. అండ్ నెక్స్ట్ వస్తే ఇది వచ్చేసి మీరు చాలా మంది చూసుంటాడు, లైక్ దీని మీద నేను లాంగ్ వీడియో కూడా చేశాను, చాలా బాగా పోయింది అది. మాక్సిమం నేను చేసిన వీడియోస్లో అదే టాప్ అనమాట. సో లాంగ్ వీడియోస్ చేయమంటాడు, చేస్తే చూడరు, అది వేరే విషయం. సో ఇది ఒకేసారి మనం 4 బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇప్పటికీ వర్క్ అవుతుంది. నేను ఇప్పటికీ ప్రతి బ్యాటరీని దీంతోనే ఛార్జ్ చేస్తాను. కొన్ని బ్యాటరీ హోల్డర్స్. అండ్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో ఏంటంటే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే దీంట్లో అయితే స్టోర్ చేసి పెడతాం, మళ్ళీ ఎత్తుక్కునే పని లేకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాఫిక్ లైట్ కి సంబంధించిన ఒక చిన్న సెటప్, ఏమీ లేదు, జస్ట్ ఎల్ఈడీస్ ఉంటాయి, మొత్తం బీకేసాను అంతే. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక క్యూబ్, ఇప్పటికీ వర్క్ అవుతుంది.
ఇదంతే ఉంచా పీకే బుద్ధి కాలేదు. సో అంతే ఉంచా, చాలా చేపడింది, దాదాపు ఒక రోజంతా దీనికే అయిపోయింది. ఇది నేను ఏంటంటే మన ఆడినో బోర్డ్స్ కానీ వాటికి పవర్ ఇవ్వాలి కదా, దానికోసం ఇలా ఒక చిన్న పవర్ బ్యాంక్ లాగా అయితే తయారు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హోమ్ థియేటర్ సెట్ అనమాట. నేను వీడియో కూడా చేశాను యూట్యూబ్లో, బట్ ఇలా కాదు, నేను ఇది కొంచెం మోడల్ అయితే చేంజ్ చేశాను, బట్ ఇదే అనమాట. సో దీని యొక్క అవుట్లుక్ని నేను మార్చి ఇలా చేసుకున్నా, బట్ వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేశాను కదా, ఇంకేం చేస్తాం అనేసి. సో దీన్ని కూడా నేను ఐకార్డ్స్లో ఇస్తాను, లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో, హోమ్ థియేటర్ ఎలా తయారు చేసుకోవాలి. నాకైతే ఇది 300 or 400 అయితే అయిందన్నమాట కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్ మొత్తం. మీరందరూ చూసే ఉంటారు. ఇది నేను స్టిక్ చేసేసి అవుతాను, ఏంటంటే ఇది ఒక వాటర్ లెవెల్ ఇండికేటర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఆర్డినో బోర్డు కానీ ఏమి యూస్ చేయాలి, జస్ట్ ఒక BC547 ట్రాన్సిస్టర్, ఒక LEDs. సో దీంతో చేశాను, ఇది కూడా బాగానే వర్క్ అయ్యింది, స్టిల్ ఇప్పటికీ వర్క్ అవుతుంది, కానీ పడే బుద్ధి కాల, పీకే బుద్ధి కాల, అందుకే అంతే నీట్గా వచ్చేసాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి బ్లూటూత్ స్పీకరు. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి బేస్ కూడా వస్తుంది, సబ్-వూఫర్ని యాడ్ చేశాను, వెనకాల స్పీకర్ ఉంది. సో ప్రస్తుతానికి అది పీగాన్లే, కాకపోతే తీయట్లేదు, బట్ చాలా బాగా వర్క్ అయింది. సో నాకు ఇందులో ఉన్న కాంపోనెంట్స్ కావాలి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను వాటిని. అండ్ ఇవి వచ్చేసి స్పెట్స్ అనమాట. దీన్ని నేను ఎక్కడ ఎక్కువగా యూజ్ చేశానంటే, సో బ్లైండ్ మ్యాన్ స్పెట్స్ ఉన్నాయి కదా, సో దానికోసం యూజ్ చేశాను. ఇవి కొంచెం బాగా వైడ్గా ఉంటాయి అనమాట, కాబట్టి మనం ఏదైనా బ్లేడ్కి సంబంధించిన వర్క్ చేసేటప్పుడు కూడా ఇది బాగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇది వచ్చేసి ఒక క్రేన్ అనమాట, ఇది చూపించాలనుకోవట్లా, ఎందుకంటే ఇది నాకు ఒక 4 years బ్యాక్ చేసింది అది, అప్పుడు నాకు ఛానల్ అంటే ఏందో కూడా తెలియదు, అది అందుకే ఇప్పుడు తీయట్లేదు. సో దాని మీద కూడా ఒకసారి చేస్తా, బట్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, బట్ కాంపోనెంట్స్ లేవు అండ్ టైం కూడా సరిపోవట్లా. ఈ రోలో ఇవే అనమాట. సో ఇక్కడ కొన్ని చూసినట్లయితే ఈ మెయిన్ సేవింగ్స్ లైక్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, అలాంటి అయ్యో పిచ్చి పిచ్చి సేవ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఇంకా ఉంది ఒక బాక్స్ నిండా పనికిరాని సామాన్ ఉంటే ఇక్కడ చూస్తాను, వీడియో మధ్యలో ఎక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బోటు. నేను అప్పుడు ఒకసారి ఒక షార్ట్ వీడియో పెట్టాను, 11 నైట్ అంతా కూర్చొని చేశాను ఇది. కానీ నేను ఏంటంటే ఇది ఫోమ్ షీట్స్ అనమాట, పడవేమో మునిగిపోదు, మ్యాక్సిమం ఇవి మునగవు. అందులో నేను ఒక రాప్లో చిన్న బాక్స్ వాడా. ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే నేను యూజ్ చేసిన మోటార్స్ కానివ్వండి, బ్యాటరీ కానీ కొంచెం వెయిట్ ఉన్నాయి. సో దానివల్ల ఇది వర్క్ అవ్వక వాటర్లో అయితే మునిగిపోయింది. నేను వీడియో కూడా చేశాను, సో చూడాలనుకుంటే ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక బాస్ అనమాట అండ్ సాయిబాబా, గాడ్ ఉండాలి కాబట్టి నేను వీళ్ళిద్దరిని అయితే చూస్ చేసుకున్నా, అంటే లార్డ్ గణేష్లోనే అందరినీ చూసుకుంటాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చేసే ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడ చేస్తానంటే, సో ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ అయితే వేరే చోట చేస్తాను, హార్డ్వేర్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా నేను వేరే చోట అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ లైక్ ఇప్పుడు బాక్సెస్కి స్టిక్ చేయడం కానీ, రోబో షేప్ తీసుకురావడం అలాంటివి ఎక్కడ చేస్తానంటే, సో ఇగో ఈ ప్లేస్ అనమాట. అంటే ఇది కొంచెం క్లమ్జీగా ఉంది, ఇదంతా చూడకూడదు, జస్ట్ ఇది చూడండి. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా నేను ఒక రోబోట్ అయితే చెప్పా కదా, హ్యూమనాయిడ్ రోబోట్ అని, సో దాన్ని అయితే స్టార్ట్ చేశాను, కానీ మనం చేసే పని కరెక్ట్ టైంలో చేయలేదేమో, చేసే ప్రతి పని రాంగ్ అయింది. మోటార్ క్రాష్ అయింది, అలాగే ఇలాంటి గేర్ మోటార్ కూడా క్రాష్ అయింది. సో మళ్ళీ వాటిని ఆర్డర్ పెడదాం అనేసి చూశాను. అండ్ వీటికి ఒక ఐసీ కూడా నేను యూజ్ చేశాను కదా, L29 3D ఐసీని అయితే యూజ్ చేశాను కదా, సో అది కూడా వర్క్ అయితే కాలేదు. సో వీటిని ఆర్డర్ పెడదామని నేను మేకర్ బజార్లో చూస్తే స్టాక్ అయిపోయాయి. మేబీ ఈ ఫస్ట్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ అప్పుడు పెడతాను. అండ్ లోకల్లో కూడా ఎతికాను, బట్ అవైలబుల్లో లేరు వాళ్ళు. సో అందువల్ల నేను ఈ వీడియోని ఇంకా అక్కడితో ఆపాను, బట్ కంటిన్యూ చేస్తాను. మేబీ ఈ వీక్లో రావచ్చేమో దీని మీద కంటిన్యూషన్ వీడియో, అక్కడైతే చేస్తాను అనమాట. ఇదేంటంటే, సో మనం వీడియో చేస్తే లైటింగ్ కావాలి కదా, సో ఆ లైటింగ్ కోసం ఇది యూజ్ చేస్తాను. ఇది నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ కొనక ముందు దీంతోనే వీడియోస్ తీసింది. సో దీంతో వీడియోస్ తీసిన ఇలా షేక్ అవటం కానీ అలాంటివి ఉన్నాయి. సో దాన్ని తీసేసి ఈ ట్రైపాడ్ కొన్నాను. అండ్ ఇది ఇప్పుడు నేను దేనికి యూజ్ చేస్తాను అంటే లైట్స్ని పెట్టుకోవడం కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ ఉంది కదా, సో ఇక్కడే అనమాట నేను ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ చేసేది. ఆ ప్రోగ్రామ్ అనే కాదు, సో ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, ఈ వీడియోస్ని కానీ ఇంకేమన్నా ఎడిటింగ్ చేయాలన్నా సరే నేను ఇక్కడే అనమాట మొత్తం కంపారిజన్. సో ఇక్కడ కూర్చొని నేను ఇది ఆపరేట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కటింగ్ మ్యాట్ మీద నేను లైక్ ఇప్పుడు ఆర్డినో బోర్డ్స్ కానివ్వండి, సో అన్నిటిని కూడా ఇక్కడ పెట్టుకొని అక్కడ నుంచి అయితే ఆ కోడ్ అయితే ఎక్కించుకుంటాను. అండ్ ఇంకో విషయం చెప్పాలి,
సో ఇది మన ఛానల్ అంట. సో ఇలా ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఎలో మీద క్లిక్ చేయండి, ఓకేనా? అప్పుడు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీకు వస్తాయి, ఓకే? సో అదనమాట, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది అంతే. ఇంకో విషయం మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు నేను కలెక్ట్ చేసిన పరిగాని వస్తువులు నేను చెప్పాను కదా, సో ఎక్కడో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగా. సో నేను ప్రతిదీ సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి వర్క్ అవుద్ది అనేసి. కొన్ని స్పీకర్ బాక్సెస్, ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు చూపించే ఏది పని చేయవు, కానీ పని చేస్తే అని దాచిపెట్టుకుంటాను అంతే. సో స్పీకర్ బాక్సెస్ మీకు ఇది గుర్తుండొచ్చు. పవర్ బ్యాంక్ తయారు చేశాను, వీడియోస్ ఐకార్డ్లో అయితే ఇస్తాను వీడియో కూడా. సో ఇది ఒక పవర్ బ్యాంక్ సంబంధించిన బాడీ అయిపోయిందని పడేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీసీబీస్ అనమాట. ఇవి దేంట్లోంచి తీసినా కూడా నాకు తెలియదు. వీటిని ఎందుకు యూజ్ చేస్తాను అంటే, సో ఇందులో మనకి కెపాసిటర్లు రెసిస్టర్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం యూజ్ చేస్తాను. మాక్సిమం నేను ఇలాంటి చిన్న చిన్న సెమీ కండక్టర్స్ కానీ వాటిని బయట కొనడానికి అయితే ప్రిఫర్ చేయను, ఇట్లాంటి వాటి నుంచి రిమూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక హోమ్ థియేటర్ పాత క్లిప్స్, ఇవన్నీ వేస్ట్, అంటే ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్ అనమాట. ఈ ఛార్జర్ ఉంది కదా, పని చేయదు, అయినా ఎందుకో పెట్టుకున్నాను. కొన్ని హీట్ షింక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి కొన్ని డిస్ప్లే ఉంది, ఒక మదర్ బోర్డ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ స్పీకర్ ఉంది. ఇవేవి పని చేయవు, ఇది కొంచెం పని చేస్తుంది. దీన్ని యూజ్ చేసి ఒక వీడియో చేద్దామైతే ఉంచాను. ఇదేంటంటే మనకి ఏసీ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. నేను పాత ఫ్యాన్ ని తీసాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట పనికిరాని వైర్లు గీర్లు ఏయో ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, బట్ ఏవి పని చేయవు, కానీ పని చేస్తేనే దాచి పెడతా. సో ఫైనల్ గా ఇదనమాట. అండ్ ఇప్పుడు నేను వీడియోస్ ఎలా తీస్తాను, లైక్ బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ కానివ్వండి, లైక్ ఏదైనా వీడియో షూట్ చేస్తుంటే సో దాంట్లో లైటింగ్ ఎలా ఇస్తాను అయితే చూపిస్తాను మీకు. సో ఫైనల్ ఇక్కడ చూస్తే నేను యూజ్ చేసేది ఒక ట్యూబ్లైట్ అనమాట. ఈ ఒక్క ట్యూబ్లైట్ తో పని అవుతుంటే అసలు కాదు. సో దీంతో పాటు ఇక్కడ చిన్న బల్బ్ లాగా ఉంది కదా, సో ఇది ఒక బల్బు వీడియోలో కనిపించవచ్చు. అండ్ ఈ బల్బు, ఈ రెండింటిని యూజ్ చేస్తాను అనమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక పాయింట్ ఉన్నా సరే, సపోజ్ ఇప్పుడు సెంటర్లో ఉన్నాను అండ్ ఈ సెంటర్లో ఉంటే, సో ఇటు సైడ్ నుంచి నేను ట్యూబ్లైట్ పెడతాను అనమాట, అండ్ ఇటు సైడ్ నుంచి ఒక బల్బ్ పెడతా, అండ్ కుదిరితే నేను ఇట్లా అర్థంగా కూడా ఒక ఎల్ఈడీని పెడతాను అనమాట. సో అప్పుడు మనకి ఎక్కడ డార్క్నెస్ రాదు. నేను అంత పర్ఫెక్ట్ అయితే కాదనమాట లైటింగ్లో, అందుకే నా వీడియోస్ కూడా కొంచెం క్లారిటీ అయితే ఉండవు. అండ్ నేను యూజ్ చేసేది కూడా మొబైల్ కెమెరా కాబట్టి ఇంకొంచెం మిస్టేక్ అయితే అవ్వచ్చు అనమాట అక్కడ. అండ్ ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఎక్కడైతే డౌట్ ఏమైనా ఉంటే, లైక్ డౌట్స్ ఏముంటాయి లే, మ్యాక్సిమం దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ఫాక్ట్ నాకు సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం రావట్లేదు. సో మీరు కనుక కొత్త యూజర్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంది నేనే, ఎడిటింగ్ చేసుకోవాల్సింది నేనే. ప్యాషన్ అనమాట ఈ ఎలక్ట్రానిక్స్ మీద. సో దానివల్ల నేను ఇలా ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఫస్ట్లో నేనైతే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అరే ఏంట్రా ఎవరు రీచ్ రావట్లేదు అనగానే ఒక్కసారిగా వీడియోస్ పెట్టేసరికి 1K దాటాడు అనమాట. సో థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా సపోర్ట్ చేసుకోండి, మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడతో అయితే వీడియో ఆపేస్తున్నాను. సో లెట్స్ సీ ఇన్ ద అనదర్ వీడియో విత్ ఎ న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ ఫర్ వాచింగ్.